అందరికీ నమస్కారం. హెల్త్ ఇన్షూరెన్స్ పాలసీ తీసుకోవాలంటే అమ్మో ఎన్ని ఆప్షన్లో ఎన్ని కండిషన్లో చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదూ. కానీ ఈరోజు మనం హెల్త్ ఇన్షూరెన్స్ను చాలా సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక ఫ్రేమ్వర్క్ను చూడబోతున్నాం. సరే, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడదాం. ఇద్దరు వ్యక్తులున్నారు. ఒకరి దగ్గర 10 లక్షల రూపాయల హెల్త్ పాలసీ ఉంది, ఇంకొకరి దగ్గర 8 లక్షల పాలసీ ఉంది. ఇద్దరూ హాస్పిటల్లో చేరి ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు చెప్పండి, బిల్లు కట్టేటప్పుడు ఎవరు తమ సొంత జేబులోంచి ఎక్కువ డబ్బులు కట్టాల్సి వచ్చుంటుంది? ఏమనుకుంటున్నారు? సమాధానం వింటే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. నిజానికి ఎవరికైతే ఎక్కువ కవరేజ్ ఉందో, అంటే ఆ 10 లక్షల పాలసీ ఉన్న వ్యక్తే తన సొంత జేబులోంచి ఎక్కువ డబ్బులు కట్టాల్సొచ్చింది. షాకింగ్గా ఉంది కదూ. అదేంటి, ఎక్కువ కవరేజ్ ఉన్నప్పుడు తక్కువ కట్టాలి కదా, మరి అలా ఎలా జరిగింది? అసలు కారణం ఆ పాలసీ డాక్యుమెంట్లలో చిన్న చిన్న అక్షరాలతో రాసి ఉండే ఫైన్ ప్రింట్లో దాగి ఉంది. అయ్యో, మరివన్నీ ఎలా చదవాలి అని టెన్షన్ పడక్కర్లేదు. ఇలాంటి ఊహించని ఖర్చుల బారినుంచి మనల్ని మనం కాపాడుకోడానికి ఒక చాలా సింపుల్ మార్గముంది. అదే ఈ 3-2-1 చీట్ కోడ్. ఈ యొక్క సింపుల్ ఫ్రేమ్వర్క్ని ఫాలో అయితే చాలు, ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా ప్రశాంతంగా ఒక మంచి హెల్త్ ఇన్షూరెన్స్ పాలసీని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఒకవేళ ఇప్పటికీ పాలసీ ఉంటే అది సరైనదో కాదో కూడా చెక్ చేసుకోవచ్చన్నమాట. సరే, ఈ చీట్ కోడ్లో మొదటి భాగానికి వద్దాం. అదేంటంటే 3 తప్పనిసరి విషయాలు. పాలసీ తీసుకునేటప్పుడు వీటిని అస్సలు విస్మరించకూడదు. ఎందుకంటే భవిష్యత్తులో మనకు ఆర్థికంగా ఎలాంటి షాక్లు తగలకుండా కాపాడేవి ఇవే. ఇందులో మొట్టమొదటిది రూమ్ రెంట్ లిమిట్. అంటే ఏంటంటే, మనం హాస్పిటల్లో చేరినప్పుడు రూమ్ కోసం రోజుకు ఇంతే చెల్లిస్తామని ఇన్షూరెన్స్ కంపెనీ ఒక లిమిట్ పెడుతుంది. చాలాసార్లు ఇది మన మొత్తం పాలసీ అమౌంట్లో 1% ఉంటుంది. ఉదాహరణకు 10 లక్షల పాలసీ అయితే రోజుకి 10,000 వరకు రూమ్ రెంట్కు ఇస్తామని చెప్పొచ్చు. అయితే ఇక్కడే ఒక పెద్ద ట్రాప్ ఉంది. దాని పేరే ప్రొపోర్షనల్ డిడక్షన్. జాగ్రత్తగా వినండి. ఒకవేళ కంపెనీ చెప్పిన లిమిట్ కంటే 50% ఎక్కువ ఖరీదైన రూమ్ తీసుకున్నారనుకోండి, అప్పుడు ఆ 50% కోత కేవలం రూమ్ రెంట్ మీద పడదు. మొత్తం హాస్పిటల్ బిల్, అంటే డాక్టర్ ఫీజులు, మందులు, టెస్టులు అన్నిటిమీద ఆ 50% కోత పడుతుంది. ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, మొత్తం 3 లక్షల రూపాయల బిల్లయితే అందులో 1,50,000 మన జేబోల్నుంచే కట్టాల్సొచ్చింది. అంటే సగానికి సగం భారం మనమీదే పడింది. అందుకే ఎప్పుడైనా సరే రూమ్ రెంట్ మీద ఎలాంటి లిమిట్ లేని పాలసీని చూసుకోవటం చాలా ముఖ్యం. ఇక మనం చూడాల్సిన రెండో ముఖ్యమైన విషయం సబ్ లిమిట్. దీని అర్థమేంటంటే, పాలసీ కవరేజ్ ₹1,00,00,000 ఉన్నా సరే కొన్ని ప్రత్యేకమైన జబ్బులు లేదా సర్జరీలకు మాత్రం మేము ఇంతవరకే చెల్లిస్తాం అని కంపెనీ ఒక పరిమితి విధిస్తుంది. దాన్నే సబ్లిమిట్ అని అంటారు. ఒక ఉదాహరణ చూద్దాం. క్యాటరాక్ట్ సర్జరీకి ₹1,00,000 ఖర్చయిందనుకోండి, కానీ పాలసీలో దానిమీద ₹40,000 సబ్లిమిట్ ఉంది. అప్పుడేమవుతుంది? ఇన్షూరెన్స్ కంపెనీ ఆ ₹40,000 మాత్రమే ఇస్తుంది. మిగిలిన ₹60,000 మన సొంత జేబులోంచి పెట్టుకోవాల్సిందే. ఇక మూడోది కోపే. అంటే ప్రతి హాస్పిటల్ బిల్లులో ఒక ఫిక్స్డ్ పర్సెంటేజ్, ఉదాహరణకు 10% లేదా 20% మనమే కట్టాలని ఒక క్లాజ్ ఉంటుంది. ఇది ఏదో ఒక ట్రీట్మెంట్కి కాదు, ప్రతి క్లెయిమ్కి వర్తిస్తుంది. ఉదాహరణకి పాలసీలో 20% కోపే క్లాజ్ ఉంది. హాస్పిటల్ బిల్లు ₹1,00,000 అయింది. అప్పుడు ఇన్షూరెన్స్ కంపెనీ 80,000 చెల్లిస్తుంది. మిగిలిన 20,000 మనమే కట్టాల్సుంటుంది. సో వీలైనంతవరకు సబ్లిమిట్స్, కోపే లాంటివి లేని పాలసీల వైపే చూడటం మంచిది. ఇక మనం ఖచ్చితంగా చెక్ చేయాల్సిన మరో విషయం వెయిటింగ్ పీరియడ్స్. ఇందులో సాధారణంగా 3 రకాలుంటాయి. ఒకటి, పాలసీ తీసుకున్న మొదటి 30 రోజులు. ఈ టైంలో యాక్సిడెంట్లు తప్ప ఇంకేమీ కవర్ అవ్వవు. 2, క్యాటరాక్ట్ లాంటి కొన్ని ప్రత్యేక జబ్బులకు 2 ఏళ్లు ఆగాల్సుంటుంది. ఇక 3, పాలసీ తీసుకునే ముందే ఉన్న షుగర్, బీపీ లాంటి సమస్యలు కవర్ అవ్వడానికి 2 నుంచి 3 ఏళ్ల వరకు పట్టొచ్చు. అలాగే కొన్ని విషయాలు ఎప్పటికీ కవర్ అవ్వవు. వీటిని ఎక్స్క్లూజన్స్ అంటారు. ఉదాహరణకు అందం కోసం చేయించుకునే కాస్మెటిక్ సర్జరీలు, లేదా యాక్సిడెంట్ కాకుండా సాధారణంగా చేయించుకునే పంటి చికిత్సలు, ఇలాంటివన్నమాట. అందుకే పాలసీ తీసుకునేటప్పుడు మనకున్న ఆరోగ్య సమస్యలన్నిటినీ నిజాయితీగా చెప్పడం చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు మన చీట్ కోడ్లో రెండో భాగానికి వెళ్దాం.
అదేంటంటే మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన 2 సంఖ్యలు. మనం తీసుకుంటున్న ప్లాన్ సరైనదా కాదా అని అంచనా వేయడానికి ఈ 2 నంబర్లు చాలా కీలకం. అందులో మొదటి నంబర్ సమ్ ఇన్షూర్డ్ అంటే మన పాలసీ మొత్తం కవరేజ్ ఎంత అనేది. చాలామంది తక్కువ కవరేజ్తో అండర్ ఇన్షూర్డ్గా ఉంటారు. ఒక అంచనా ప్రకారం నాన్ మెట్రో సిటీలలో ఉండే ఒక కుటుంబానికి కనీసం 10 నుంచి 15 లక్షల కవరేజ్ ఉండాలి. అదే మెట్రో నగరాల్లో అయితే వైద్య ఖర్చులు ఎక్కువ కాబట్టి 15 నుంచి 25 లక్షల వరకు ఉండటం మంచిది. ఇక రెండో ముఖ్యమైన నంబర్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అంటే CSR. ఈ నంబర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఆ కంపెనీ వచ్చిన క్లెయిమ్స్లో ఎన్నింటినీ విజయవంతంగా సెటిల్ చేస్తుందో ఇది మనకు చెప్తుంది. అయితే కేవలం 1 సంవత్సరం డేటా చూడొద్దు. కనీసం గత 3 సంవత్సరాల సగటును పరిశీలించడం చాలా ముఖ్యం. ఓకే, ఇప్పుడు మనం 3-2-1 ఫ్రేమ్వర్క్లో చివరి భాగానికి, అత్యంత కీలకమైన భాగానికి వచ్చేశాం. అదే మనం తప్పకుండా తీసుకోవాల్సిన ఆ ఒక్క చర్య ఏంటి? అదేంటంటే ఈ నిర్ణయాన్ని ఎప్పుడూ ఒంటరిగా తీసుకోకూడదు. ఒక నమ్మకమైన ఆర్థిక సలహాదారుడితో గాని, మీ చార్టర్డ్ అకౌంటెంట్తో గాని మాట్లాడండి. లేదా ఈ విషయాలపై మంచి అవగాహన ఉన్న స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో చర్చించండి. ఇంకా చెప్పాలంటే కేవలం ఇన్షూరెన్స్ గురించే సలహాలిచ్చే నిపుణుల సహాయం తీసుకోవడం అన్నిటికన్నా ఉత్తమం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఒక 20 నిమిషాలు కేటాయించి చేసే ఒక నిజాయితీ సంభాషణ ఏళ్ల తరబడి ఎక్కువ డబ్బులు కట్టడం నుంచో లేదా అవసరమైనప్పుడు కవరేజ్ లేక ఇబ్బంది పడడం నుంచో మనల్ని కాపాడగలదు. ఆ 20 నిమిషాలు చాలా విలువైనవి. సరే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న విషయాలన్నిటినీ ఒక్కసారి ఫాస్ట్గా గుర్తు చేసుకుందాం. ఇదే మన 3-2-1 చీట్ కోడ్. స్టెప్ 1, 3 తప్పనిసరి విషయాలు చెక్ చేయాలి. అవి రూమ్ రెంట్ లిమిట్, సబ్ లిమిట్స్ మరియు వెయిటింగ్ పీరియడ్స్. స్టెప్ 2, 2 కీలకమైన సంఖ్యలను విశ్లేషించాలి. అవి సమ్ ఇన్షూర్డ్ మరియు క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. ఇక స్టెప్ 3, ఒక కీలకమైన చర్య తీసుకోవాలి. అదే నిపుణుడిని సంప్రదించడం. చివరిగా ఒక చిన్న బోనస్ టిప్: పాలసీ డాక్యుమెంట్లను డిజిటల్గా స్టోర్ చేసుకోండి. డిజిలాకర్ లాంటి యాప్స్లో సేవ్ చేసుకుంటే ఎమర్జెన్సీ టైంలో కాగితాల కోసం వెతుక్కునే టెన్షన్ ఉండదు. అంతా మన ఫోన్లోనే సేఫ్గా ఉంటుంది. హెల్త్ ఇన్షూరెన్స్ అనేది అత్యవసర పరిస్థితుల్లో మనల్ని కాపాడే ఒక భద్రతా వలయం. ఒక్కసారి ఆలోచించండి, ఆ వలయం మనల్ని పట్టుకునేంత పటిష్టంగా ఉందా, లేక మనకు తెలియకుండానే అందులో రంధ్రాలున్నాయా? సరైన పాలసీని ఎంచుకోవడమే మన ఆర్థిక భద్రతకు పునాది అని గుర్తుంచుకోండి.